ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ రేవతి. చికెన్ బిర్యానీ కాదు, అలానే చికెన్ పులావ్ కూడా కాదండి, చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాక దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకున్నాక అవి కొంచెం చిట్పటన్నాక ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్కి మూత పెట్టేయాలి. ఆ తర్వాత కొంచెం కలిపాక కొంచెం లైట్ పింకిష్ కలర్ రాగానే ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కోసం డక్కన్ పెట్టి వదిలేయాలండి సిమ్లో. ఆ తర్వాత డక్కన్ తీసాక నీరు మొత్తం గుంజుకుంటుందండి. నీరు గుంజుకున్నాక కొంచెం గరం మసాలా, కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ దాకా అలాగే సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత చికెన్ పీస్ బాగా ఉడికాక దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కోసం అలా మూత పెట్టి వదిలేసేయాలి, స్మెల్ పడుతుంది. ఆ తర్వాత రైస్, మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్ కోసం సిమ్లో పెట్టేసి వదిలేద్దామండి. ఇంకా దీంట్లో ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయ పిండుకోవాలండి. పిండుకొని బాగా మిక్స్ చేసుకున్నాక రైస్ని మూతబెట్టి ఒక 5 మినిట్స్ కోసం వదిలేద్దామండి. ఇంకేంటండి, వేడి వేడి చికెన్ రైస్ సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.